పదవుల ప్రచారంపై నాగబాబు ఏమనుకుంటున్నారు? కూటమి కారణంగా మెగా బ్రదర్ నాగబాబు సీటు దానం చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఏదో అసెంబ్లీ స్థానానికి నాగబాబు కూడా పోటీ చేశారని అంతా భావించారు. కానీ కూటమి ప్రభావంతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఇదే నేపథ్యంలో నాగబాబు ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ చైర్మన్ పదవి ఆయనదే అంటూ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం టారెత్తిపోతుంది. జనసేన పార్టీలో నాగబాబు జనరల్ సెక్రటరీగా తన సేవలు అందించారు. ఈ నేపథ్యంలో టీటీడీ పదవికి నాగబాబు అన్ని రకాలుగా అర్హులంటూ మెగా అభిమానులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే సీటు కోల్పోవడంతో పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యకి ఏదో పదవి ఇచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీటీడీ పదవి తెరపైకి వచ్చింది. అయితే ఈ పుకార్లను నాగబాబు కొట్టిపారేశారు. ఎలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దన్నారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చిన విషయాల్ని మాత్రమే నమ్మాల్సిందిగా కోరారు. తప్పుడు వార్తలు రాయొద్దు, వాటిని నమ్మకండి అని ఆయన ట్వీట్ చేశారు. ఆయన ప్రచారం మాత్రం ఆగలేదు. టీటీడీ కాకపోతే ఎంపీగా రాజ్యసభకు లేదంటే ఎమ్మెల్సీగా అసెంబ్లీకి వెళ్ళొచ్చిందని కొత్త ప్రచారం కూడా తెరపైకి వస్తుంది. అయితే అసలు పదవుల విషయంలో నాగబాబు మనసులో మాట ఏంటన్నది తెలియాల్సి ఉంది.